ఉంటారు. తెలుగు మాధ్యమంలో చదువుకుంటే లెక్కలు తెలుస్తుంది. గుండ్రంగా ఒక వృత్తం ఉంటే దాని మధ్యలో ఉండే డయామీటర్ని వ్యాసం అంటారు. గుండ్రంగా ఒక వృత్తం ఉంటే సర్కిల్, దాని మధ్యలో ఉండే డయామీటర్ని తెలుగులో వ్యాసం అంటారు. దాంట్లో సగాన్న వ్యాసార్థం అంటారు. దాన్ని మధ్యగీతను వ్యాసం అని ఎందుకన్నారంటే ఆ వృత్తాన్ని విభాగం చేసింది అది పైన కింద. అలాగ వేదాలను వ్యాసం చేశాడు కాబట్టి వేదవ్యాసుడు అన్నారు. ఆ విభాగం జరిగిన తర్వాత అథర్వవేదం ఏర్పడింది. ప్రశ్నోపనిషత్తు, నిన్న చెప్పుకున్న ముండకోపనిషత్తు, ఇవాళ చెప్పుకోబోతున్న మాండూక్యోపనిషత్తు, ఈ మూడు కూడా అథర్వవేదానికి సంబంధించినవి. ఆయన గురువు గౌడపాదాచార్యులు. ఆ గౌడపాదాచార్యులు నేరుగా సుఖమహర్షికి శిష్యుడు అని కూడా అంటారు. సుఖమహర్షి శిష్య పరంపరలో వారయ్య. ఏ విద్య అయినా సరే, అందుకే మనకి శివాయ గురవే నమః అంటారు. సదాశివుడితో ప్రారంభమైంది, తర్వాత వ్యాసుడు, ఆయన తర్వాత